అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ మా బామ్మ బయోగ్రఫీ. రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు. ఈ కథను మీకు వినిపిస్తున్నది శ్రీనివాసు వారణాసి. ఇక కథలోకి వెళదామా? వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే మా కుటుంబం అందరికీ మా బామ్మ లక్ష్మీ నరసమ్మ గారు వైకుంఠ ప్రాప్తి పొందిన విధానం గుర్తొచ్చి తీరుతుంది. ఆ రోజు ఆవిడ తన 90వ ఏట వీధిలోకి దేవుడు పల్లకి ఎక్కి ఊరేగింపుగా వస్తే పళ్ళెల్లో బియ్యం, బెల్లం ముక్క, 2 అరటిపళ్ళు, 1 అగరత్తి పెట్టుకుని వెళ్ళి ఇచ్చి దేవుడి ఆశీస్సులు తీసుకుని తిరిగి ఇంట్లోకి వస్తూ వీధి అరుగు మీదే కూలబడిపోయి సునాయాస మరణం పొందిన పుణ్యాత్మురాలు, ధన్యజీవి. ఏ బాధ పడకుండా, ఎవ్వర్నీ బాధ పెట్టకుండా ప్రాణం విడవడం అనేది ఒక వరం అని అందరూ భావిస్తారు, కోరుకుంటారు, దేవుడికి మొక్కుకుంటారు. అలాంటి వరాన్ని పొందిన మా బామ్మ మా అందరి కళ్లలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. మా బామ్మ బాల్యం, పెళ్లి విశేషాలు తెలుసుకుందాం. ఆవిడ 1920 ప్రాంతంలో పుట్టినట్టు చెబుతుండేది. ఆవిడికి పుట్టిన తేదీ సర్టిఫికేటే లేదు. బామ్మ, నువ్వెప్పుడు పుట్టావు అని మేము అడిగితే, గాంధీగారు మా ఊరు వచ్చినప్పుడు మా అమ్మకి నొప్పులు మొదలయ్యాయట. అప్పుడు మా నాన్న పరుగెత్తుకెళ్ళి మంత్రసాన్ని తీసుకొచ్చాట అని చెప్పేది. గాంధీగారు ఎప్పుడు వాళ్ల ఊరు వెళ్లారో ఇప్పుడు మనం గూగుల్లో వెతకాలి. బామ్మ, నువ్వెంతవరకు చదివావు అని అడిగితే 6వ క్లాసు హానర్సు అని చెప్పేది. ఆవిడికి చదువుకోవాలని చాలా కోరిక ఉండేదిట. కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలు పుష్పవతి కాకుండానే పెళ్లి చేసేయాలనే సాంప్రదాయాన్ని పెద్దలు నిక్కచ్చిగా పాటించేవారట. అందుకని మా బామ్మకి 11వ ఏటనే శారదా యాక్ట్ నుంచి తప్పించుకోవడానికి యానాం తీసుకెళ్ళి అక్కడే పెళ్లి చేశారట. అక్కడ ఫ్రెంచి వాళ్ల పాలన కాబట్టి ఆ చట్టం అక్కడ వర్తించదుట. అప్పట్లో నీకు నచ్చే తాతయ్యని చేసుకున్నావా అని అడిగితే, కాబోయే అత్తగారి వడ్డాణం నచ్చి చేసుకున్నానని చెప్పేది. మా బామ్మకి 13వ ఏటే మా పెద్దత్తయ్య పుట్టిందిట. వరుసగా 6గురిని కన్నా మా బామ్మ ఏనాడు చీది మూలిగి ఎరగదట. అంత గొప్ప ఆరోగ్యం ఆవిడిది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా అన్ని పనులు చేసుకుంటూ, ఎడపిల్లల్ని చూసుకుంటూ, అత్తమామల్ని సేవిస్తూ గడిపేదట. ఆవిడ చూసిన మొట్టమొదటి సినిమా చిత్తూరు నాగయ్య గారి గృహలక్ష్మి. అప్పటినుంచి ఆవిడ అభిమాన మెగా సూపర్ స్టార్ నాగయ్య, అభిమాన అందాల తార కన్నాంబ. కన్నాంబ అందాన్ని, డైలాగ్ డెలివరీని మొన్నటిదాకా మెచ్చుకుంటూ ఉండేది. గృహలక్ష్మి సినిమాని ఆ రోజుల్లో యూత్ 10-15 సార్లు చూసేవారట. మా బామ్మ అప్పుడప్పుడు తమ కాలం నాటి సినిమా డైలాగుల్ని చెబుతూ ఉండేది. ఒక సినిమాలో హీరోయిన్ కాంచనమాల తలుపు చాటు నుంచి హీరోతో "కాఫీ ఉప్మా రెడీ సార్" అని భర్తతో సరసమాడితే, నాటిమేటి శృంగార నాయకుడు నాగయ్య "తినడానికి మేము రెడీ సార్" అంటాట. ఇంకా ఆ రోజుల్లో ఆ అత్యంత రొమాంటిక్ డైలాగుని అలనాటి యూత్ అందరూ వైరల్ చేసేసి తరచుగా దాన్ని గురించే చెప్పుకునేవారుట. తర్వాత రోజుల్లో మా బామ్మకి మల్లీశ్వరు నుంచి భానుమతి అభిమానతార అయిపోయిందట. ఏ నోట విన్నా ఆ పాటలే, ఆ సినిమా కబుర్లేట. చాలా కాలం మా బామ్మే మా ఇంటి భానుమతి అయిపోయి మల్లీశ్వర్లో భానుమతి పాటల్ని ముక్కుతో పాడి యథాతథంగా దింపేసేది. ఇంకా మా బామ్మ నడివయసు విషయాలు తెలుసుకుందాం. ఆవిడికి 40 ఏళ్లు వచ్చేసరికి మా తాత అనారోగ్యంతో చనిపోతే 3 పిల్లల్ని పోషించే బాధ్యత ఆవిడ మీదే పడింది. ఆవిడ చాలా బాధపడింది, కానీ కుంగిపోలేదు. అంతకుముందే 3 కూతుళ్లకి మా తాతే పెళ్ళిళ్ళు చేసేశాడుట. ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ఉండేది. ఆలోచించేదిట. తనకు వచ్చే పెన్షన్ డబ్బులతోనే స్వంత ఇంట్లో ఉంటూ
ముగ్గురు పిల్లలకి చదువులు పెళ్ళిళ్ళు చేసి తన బాధ్యత తీర్చుకుంది. పెద్ద కొడుకైన మా నాన్న తల్లికి అన్ని విధాలా అండగా నిలబడ్డాడుట. అప్పట్లో మా చుట్టాల్లో కొందరు పెద్దవాళ్లు పాతకాలపు సదాచారాలు పాటించమని, మా బామ్మకి శిరోముండనం చేయించడం వంశాచారమని ఒత్తిడి చేస్తే మా బామ్మ ఎదిరించి నిలబడిందట. నా జుట్టు ఆయనతో రాలేదు, ఆయనతో పోదు అని నిక్కచ్చిగా చెప్పిందట. పోయిన వాళ్ల పట్ల ప్రేమ గౌరవం ఉండాలి కాని మధ్యలో మత పెద్దలు తెచ్చిన పురుషాధిక్య ఛాందస కట్టుబాట్లకు ఆవిడ మొదట్నుంచి వ్యతిరేకమేట. ఆచారాలు నియమ నిబంధనలు మనుషుల మంచి కోసం పెట్టినవే కాని బాధ పెట్టడం కోసం కాదు అని, ఆచారాల్ని కాలానుగుణంగా అవసరాల్ని బట్టి మార్చుకోవాలని నిక్కచ్చిగా చెప్పగలిగిన సంస్కరణవాది ఆవిడ. ఇక వృద్ధాప్యం ముచ్చట్లలోకి వెళితే, ఆవిడ ఎలిమెంటరీ స్కూలు దాటి చదువుకోకపోయినా అన్ని విషయాల మీద చాలా బాగా మాట్లాడేది. భారత భాగవత రామాయణాలన్నీ చదివేసింది. అంతేకాదు పురోహితులకు కూడా రానన్ని మంత్రాలు చదివేది. మా చిన్నప్పుడు ఆవిడ పక్కనే చేరి బామ్మా కథ చెప్పు అని అడగడమే ఆలస్యం. రామాయణం, భారతం, భాగవతం, కాశీమజలీ కథలు, పంచతంత్రం కథలు, ఇంకా ఎన్నో కథలు ఎంత బాగా చెప్పేదో. కానీ షరతులు వర్తించేవి. అందరు పిల్లలు 9 పడుకోవాలి, పొద్దున్నే లేవాలి. మా అమ్మా నాన్నల కంటే మా బామ్మంటేనే మాకు భయం భక్తి. తిట్టేది కాదు, కొట్టేది కాదు, కంటి చూపుతోనే నిలబెట్టేసేది. ఆవిడ చెప్పిన నీతి చంద్రికలు, క్రమశిక్షణా పద్ధతులే మేము మా పిల్లలకి అందించాం. ఆవిడ చెప్పిన కథల్నే ఇప్పటికీ మా మనవలకి చెబుతున్నాం. మా పిల్లలు పెద్ద మా అమ్మగారి కథ చెప్పండి అని అడిగితే ఆవిడ జీవిత కథని రాణి రుద్రమదేవి, మగో మాంచాల లెవెల్లో చెబితే వీళ్ళు ఆసక్తిగా వినేవారు. మా బామ్మకి ఆరోగ్య సూత్రాలు చాలా బాగా తెలుసు. ఆవిడ స్వయంగా పాటించడమే కాదు, తన పిల్లలు మనవల చేత కూడా పాటింపచేసేది. తనకెప్పుడైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే చిట్కా వైద్యాలతో నయం చేసుకునేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సంఘటన నేను చూడలేదు. బీపీ, షుగరు, కాళ్ల నొప్పులు ఆవిడికి తెలియవు. ఆవిడ చెప్పిన ఆరోగ్య సూత్రాల్లో మచ్చుకు కొన్ని మీకు వినిపిస్తాను. ప్రతి 15 లేదా 20 రోజులకి ఒకసారి ఇంట్లో అందరూ ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చెయ్యాలి. ప్రతి 3 నెలలకి అందరూ వంతుల వారీగా ఆముదం గాని ఎప్సమ్ సాల్ట్ గాని తాగాలి. బాహ్యశుద్ధి, అంతర్శుద్ధి అంటూ ఉండేది. మాకు ఆముదం తాగడం కష్టంగా ఉన్నా మర్నాటికి ఒళ్ళంతా తేలిగ్గా ఉండేది. త్రేణుపులు కూడా వచ్చేవి. మా ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే వాళ్ల మంచానికి పక్కనే ఒక బల్ల మీద సగానికి కోసిన ఉల్లిపాయలు పెట్టేది. ఎందుకు బామ్మా అంటే, సూక్ష్మజీవుల్ని ఉల్లిపాయ లాగేస్తుంది అనేది. జ్వరం కూడా త్వరలోనే తగ్గిపోయేది. డాక్టర్లు ఎక్కువగా లేని ఆ రోజుల్లో ఊళ్ళో వాళ్ళందరికీ ఆవిడ తేలు మంత్రం, పాము మంత్రం వేస్తూనే ప్రథమ చికిత్స చేసేది. మంత్రంతో విషం ఎలా పోతుంది అని అడిగితే, మంత్రం వల్ల పోదురా, మంత్రం మీదున్న నమ్మకంతో వాళ్లకి కొంత భయం తగ్గి ధైర్యం వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎలాగూ తప్పదు అనేది. మా బామ్మ తన పక్క ఎంత నీట్గా మెత్తగా వేసుకునేదో. దానిమీద పడుకుంటే మాకు వెంటనే నిద్రొచ్చేసేది. తన మంచం పక్కనే ఒక స్టూలు పెట్టుకుని దానిమీద ఒక బ్యాటరీ లైటు, విసినికర్ర, కరక్కాయ ముక్కలు, పటిక బెల్లం, తేనె, హనుమాన్ చాలీసా పెట్టుకునేది. ఇంట్లో ఎవరికైనా చిన్న పెద్ద అనారోగ్యం వచ్చినా, ముఖ్యంగా చంటి పిల్లలకి తేడా చేసినా ఆవిడ చెప్పిన చిట్కా వైద్యాలు భలే పనిచేసేవి. అసలు మా అమ్మ డాక్టర్ చదువుంటే చాలా బాగుండేది అంటుండేవారు మా నాన్న. మా బామ్మ మా ఇంట్లో పండగలు, పూజలు చాలా పద్ధతిగా చేయించేది. పురోహితులు చాలరు. ఆవిడ బాగున్నంతకాలం మా ఇంట్లో
సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి, నాగుల చవితి, ముక్కోటి ఏకాదశి, కార్తీక పౌర్ణమి లాంటి పండుగలు పూజల విశిష్టతలు చెబుతూ దగ్గరుండి మా అందరి చేత అన్ని పనులు చేయిస్తూ తానే మంత్రాలు చదువుతూ పూజలు మా చేత చేయించేది. ఇంకా ఒడుగులు, పెళ్ళిళ్ళు వస్తే చెప్పేదేముంది, ఏది ఎప్పుడు ఎలా చేయాలో చెబుతూ ఆ సాంప్రదాయాలు ఎలా వచ్చాయో చెప్పి శుభకార్యాలకు మార్గదర్శకత్వం వహించేది. మా వీధిలో అందరికీ ఈవిడ బామ్మగారే. ఆవిడ అసలు పేరే మర్చిపోయారు. అందరూ ఏ అవసరం వచ్చినా ఈవిడ సలహా కోసం వచ్చేవారు. మా బామ్మ కట్టెలు, పిడకల వంట దగ్గర నుంచి పరిణామక్రమంలో మారుతూ వచ్చిన బొగ్గులు, రంపం పొట్టు, కిరసనాయలు, గ్యాస్ స్టవ్ దాకా, రోలు, రుబ్బురోలు, తిరగలి వంటి పాతరాతి యుగం నుంచి నేటి మిక్సీలు, వెట్ గ్రైండర్ల కొత్తరాతి యుగం దాకా అన్నీ చూడ్డమే కాదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోయింది కూడా. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. మధ్యాహ్నం మాత్రం ఒక అరగంట ఒంటింటి గడప మీద తలపెట్టి ఓ కునుకు లాగేసేది. మా అమ్మ, మీరు రిటైర్ అయిపోయారు, ఏ పని చేయక్కర్లేదు, హాయిగా అలా కూర్చోండి అంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలే. శరీరం అంటే ఒక మిషను, దాన్ని ఖాళీగా ఉంచితే మన్ని మంచం ఎక్కిస్తుంది అంటూ దొడ్లో కొబ్బరి మట్టలు తీసుకొచ్చి ఈనెలు తీసి చీపుళ్ళు కట్టేది. వానలు పడే ముందు మా అందరి చేత మట్టి తవ్వించి పందిళ్లు వేయించి వానలు పడే ముందు పాదులు, కూరగాయ మొక్కలు పెట్టి ఎన్నో రకాల కూరగాయలు పండించేది. చిక్కుడుకాయలు, ఆనపకాయలు, దోసకాయలు, అరటికాయలు లాంటి కూరలు విపరీతంగా కాస్తే మా వీధిలో అందరికీ ఉచితంగా డోర్ డెలివరీ చేసే డ్యూటీ మాది. మేము తిరిగి వస్తుంటే కావిళ్లతో కూరలు అమ్ముకునేవాళ్ళు మాకేసి గుర్రుగా చూసేవాళ్ళు. ఎవరైనా గుడికి వెడితే అక్కడ మెట్ల మీద కూర్చుని అడుక్కునేవాళ్లకి దానం చెయ్యొద్దని, దూరంగా కూర్చున్న అంగవైకల్యం ఉన్నవాళ్లకి ఇవ్వమని చెప్పేది. ఎందుకంటే మొదటి మెట్టు మీద కూర్చున్నవాళ్లు వ్యాపార బిచ్చగాళ్లుట, అపాత్రదానం పాపం అని చెప్పేది. ఇంతకీ ఒకరోజు కనీవిని ఎరుగుని ఒక విచిత్ర సంఘటన జరిగింది. అది మీకు నేను తప్పకుండా చెప్పాలి. మా కుటుంబం అందరం మా వీధి వైపు మొక్కల దగ్గర ఏదో పని చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే ఒక బిచ్చగత్తె నగ్నంగా వచ్చి అతి దీనంగా మొహం పెట్టి ఒంటిమీద చిరిగిన బట్ట కూడా లేనంత బేదరాలిగా ఏడుస్తూ నిల్చుంది. అక్కడ ఉన్న జనం, ఆడ మగ పిల్లలతో సహా అందరం షాక్ తిని కంగారు పడిపోతూ ఇంట్లోకి పరిగెట్టాం. మా అమ్మ చాలా కంగారు పడిపోతూ తాను దండం మీద ఆరేసుకున్న మంచి చీరను కూడా చూడకుండా దాని ఒంటి మీద కప్పేసింది. ఇంతలో ఆ బిచ్చగత్తె ఆ చీరని సావధానంగా తీసేసి తన భుజానికి వేలాడే సంచిలో కుక్కేసి ఎదురింటికి వెడుతోంది. అలా అప్పటికే 10-15 చీరలు సంపాదించి ఉంటుంది. మా బామ్మ ఒక్కసారిగా లేచి ఇంట్లోకి పరిగెత్తింది. మా బామ్మ అంతగా పరిగెత్తడం మేమెప్పుడూ చూడలేదు. ఒక కర్ర పట్టుకొచ్చి ఆ బిచ్చగత్తె వెనక్కే వెళ్ళి దాని వీపు మీద గట్టిగా కొట్టేసింది. ఊహించని ఆ పరిణామానికి ఆ బిచ్చగత్తె భోరుని ఏడుస్తూ పరుగు లంఘించుకుంది. దాని వెనకాలి ఈవిడ పరుగు. అలాంటి సీను ఒక సినిమాలో పెట్టాల్సిందే. మొత్తానికి సందు చివరిదాకా దాన్ని తరిమేసి పలనాటి బ్రహ్మనాయుడులాగా వెనక్కి వచ్చింది. మా బామ్మను చూస్తే మాకే గుండెలు దడదడలాడిపోయాయి. మళ్ళీ ఎప్పుడూ ఆ బిచ్చగత్తె మా వీధిలో కనబడలేదు. ఎప్పుడూ నవ్వుతూ శాంతంగా సినిమాలో శాంతకుమారిలా ఉండే మా బామ్మ ఆ రోజు పాత సినిమాల్లో ఆఖరి సీనులో ఆవేశంతో పెద్ద పెద్ద డైలాగులు చెప్పే కన్నాంబలాగా అయిపోతే చూడ్డం అదే మొదటిసారి, ఆఖరిసారి. ఇంకో రోజు శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయస్వామి గుళ్ళో ఒక ఆయన రామాయణ ప్రవచనం చెబుతూ ఏదో తప్పు చెప్పాట. మా బామ్మ లేచి వెళ్ళి ఆయనకి దండం పెట్టి ఏదో చెప్పిందట. ఆయనకి అహం దెబ్బతిని మైకులో, అన్నీ నీకే తెలుసా, అయితే మిగిలిన కథ నువ్వే చెప్పు అని అలిగట్ట. అంతే, మా బామ్మ
మైక్ అందుకుని మిగిలిన భాగం చాలా బాగా చెప్పేసిందట. జనం నుండి చప్పట్లే చప్పట్లుట. ఆ ప్రవచనకారుడి తాటికాయంత మొహం నిమ్మకాయంత అయిపోయిందట. చివరిగా ఆవిడ 90వ ఏట కొంచెం అనారోగ్యం చేస్తే మా నాన్న, నేను 40 ఏళ్ల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ డాక్టర్ని ఎరా అబ్బాయ్ అంటోంది మా బామ్మ. ఆయనకి వాళ్ళ అమ్మమ్మ కనబడిందేమో. నవ్వుతూ ఆవిడ్ని చెక్ చేస్తూ కొంచెం దగ్గాడు. నీకు నిమ్ము చేసిందిరా అబ్బాయ్, 4 రోజులు అల్లం రసం తాగి పడుక్కోబోయే ముందు కాస్త కరక్కాయ బొగ్గనెట్టుకో అని ఆ కుర్ర డాక్టర్కి సలహా ఇచ్చింది ఈ ఓల్డ్ పేషెంటు. ఈ మా బామ్మ బయోగ్రఫీలో మీ అమ్మమ్మో బామ్మో కనిపిస్తే మాత్రం అది కేవలం కాకతాళీయం కానే కాదు, వాళ్ళని ఉద్దేశించి కావాలని రాసిందే. కాబట్టి మీరు అందరూ కోర్టుకు వెళ్లకుండా వాళ్ళని తలుచుకుని ఒక నమస్కార బాణం వేసుకోండి. వాళ్ళందరి పవిత్ర పుణ్యాత్మలకి మన అందరి జోహార్లు, నివాళులు చెప్దాం. ఏమంటారు? ధన్యవాదాలు.